బేసిక్‌గా నేను చాలా వీడియోల్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి సింబల్‌కి సంబంధించి ఎలక్షన్స్ టైంలోనైనా ప్రాబ్లమ్ అవ్వచ్చని. ఎందుకంటే వీళ్ళు 2019 ఎన్నికలు అంటే ఇప్పుడు రిజిస్టర్ పార్టీల్లో లిస్టులో అయితే జనసేన ఉంది కానీ ప్రాంతీయ పార్టీల్లో. సో ప్రాంతీయ పార్టీలు గుర్తింపు పొందిన పార్టీలో ఏపీలో వచ్చేసరికి అటు వైఎస్ఆర్సీపీకి తర్వాత టీడీపీకి మాత్రం ఛాన్స్ ఉంది. వాళ్ళకున్న సింబల్స్ అట్లాగే కంటిన్యూ అయింది. ఏదైతే 6% ఉండాలి మినిమం, సో వీళ్ళకి వచ్చేసరికి 5.9 అట్లా 5+ ఓట్ షేర్ వచ్చింది. సో ఆ తర్వాత ఎన్నికల్లో చూసుకున్న సీట్లు కూడా పెద్దగా రాలేదు కాబట్టి జనసేనకి ఏదైతే గ్లాస్ గుర్తుందో దాన్ని ఫ్రీ సింబల్ లిస్ట్లో చేసేసారు. అంటే ఇక్కడ ఫ్రీ సింబల్ వీళ్ళు కోర్టుకు వెళ్ళిన ఎన్నికల సంఘాన్ని కోరినా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడతారో అక్కడైతే కంపల్సరిగా గ్లాస్ గుర్తు సింబల్ ఇచ్చారు. కానీ తర్వాత మిగతా చోట్ల వచ్చేసరికి ఆ సింబల్ హోల్డ్లో చేయలేదు. సో హోల్డ్లో చేయకుండా ఏం చేశారు, ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నిలబడ్డారో కొన్ని చోట్ల వాళ్ళకైతే ఆ సింబల్ ఇచ్చారు. దాదాపు 20+ ప్లేసుల్లో ఇచ్చారు. వీటిలో కూడా టీడీపీ నుండి జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఎవరైతే టీడీపీ నుండి సీట్లు రాలేదో వాళ్ళకు కూడా కొంతమందికి ఈ ఫ్రీ సింబల్ ఏదైతే గ్లాస్ ఉందో దాన్ని ఇచ్చారు. సో ఇదనేది ఇబ్బంది ఎవరికి, కంపల్సరీ కూటమిలో ఉన్న బీజేపీ ఉన్న చోట ఈ జనసేన కానీ టీడీపీ కానీ ఉండదు కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థులకి ప్రాబ్లం. టీడీపీ నిలబడిన చోట జనసేన ఉండదు, బీజేపీ ఉండదు కాబట్టి అక్కడ గ్లాస్ ఉంటే వీళ్ళు జనసేన వాళ్ళ సింబల్ అదే అనుకొని టీడీపీ పడాల్సిన ఓట్లు జనసేనకి వేస్తే అది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోతాయి. అప్పుడు ఓట్లు అనేది చేలుతాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుండి ఏం చెప్పాడు, కంపల్సరీగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ అనేది చేయలదు అన్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడేంది ఫ్రీ సింబల్ లిస్ట్లో గ్లాస్ ఉంది కాబట్టి ఇండిపెండెంట్ క్యాండిడేట్లకి ఇచ్చే ఛాన్స్ ఉంది. అంతకుముందు తిరుపతి ఎన్నికల్లో కూడా ఏం చేశారు, అప్పుడు బీజేపీ కూటమికి జనసేన కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడ రత్నప్రభ అనే వ్యక్తికి వీళ్ళు సపోర్ట్ చేశారు. కానీ అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అక్కడ గ్లాస్ అనేది గుర్తిచ్చాడు. ఎంపీ ఎన్నికలు జరిగినాయి కదా, ఉప ఎన్నికలు దాంట్లో. సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు సింబల్ అనేది అది ఫ్రీ జోన్లోకి వచ్చేసింది. కాబట్టి ఈసారి ఈ 21 సీట్లలో అనుకున్నంత ఓట్ షేర్ రావాలి, అనుకున్నంత సీట్లు వస్తేనే ఫర్దర్గా ఏంటంటే ఇలాంటి అంటే జనసేన కోరుకుంటే కంపల్సరీగా ఇచ్చే ఛాన్సెస్ ఉంది వీళ్ళకి గ్లాస్ కాబట్టి. కానీ అది పర్మనెంట్గా వీళ్ళకి హోల్డ్ చేసుకోవాలంటే కంపల్సరీగా 6% ప్లస్ ఓట్ షేర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకి కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఓవరాల్గా ఈ ఫ్రీ సింబల్ ప్రాబ్లం అనేది టీడీపీకి కష్టాలు తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి.